ఏదైతే చైర్మన్ గారు ఉన్నారో మన కలెక్టర్ గారు శ్యామ్ ప్రసాద్ గారు, మిగతా కార్యవర్గ సభ్యులందరూ కూడా వాళ్ళందరి సమక్షంలో ఈనాడు డాక్టర్లు అండ్ నాన్ మెడికల్ అందరి సమక్షంలో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక ఆసుపత్రి యొక్క అభివృద్ధి కోసం వాళ్ళకి ఏవేవి ఇంకా ఆసుపత్రికి అంటే గత గురించి మాట్లాడదలుచుకోవాలా, ఆసుపత్రి మంచి కార్పొరేట్ హాస్పిటల్ లెవెల్కి మనం అప్పుడు తీసుకెళ్ళడం జరిగింది. అలాగే మన డాక్టర్లు అయితే ఎంతో బాగా అప్పుడు కరోనా టైం అప్పుడైతే పాండమిక్ టైంలో కూడా ఎంతో కష్టపడి వాళ్ళంతా చేయడం, అందరూ కలిసికట్టుగా చేయడం జరిగింది. తర్వాత కొంచెం నిర్లక్ష్యానికి గురి కావడం, మరి ఇక్కడ ఉన్న కేసు అన్ని కూడా పక్క వేరే ఆసుపత్రులకి అన్ని రెఫర్ చేయడం, అవన్నీ వాటి గురించి సమీక్షించి అందరితో అవసరాలు ఏంటి, ముఖ్యంగా వాళ్ళకి ఆసుపత్రికి కావాల్సిన అవసరాలు ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ గైనకాలజిస్ట్ ఉన్నారు, ఇక్కడ ఉన్న సిబ్బంది కొరత వల్ల కొంత ఇక్కడి నుంచి అనంతపురం రెఫరల్ చేయడము, ఇట్లాంటి కొన్ని, అలాగే నర్సింగ్ స్టాఫ్ అయితేనేమి, అలాగే మార్చరీ అయితేనేమి, అక్కడ ఎక్విప్మెంట్స్ అవసరమైన ఎక్విప్మెంట్స్ ఏమిటి, ఉన్నవి ఏమున్నాయి, ఏమి వాడట్లేదు, అవసరమైన ఇంకా కావాల్సినవి ఏమున్నాయి, వీటిలన్నిటి కూడా అందరితో సమీక్షించడం జరిగింది. మాధవ సేవ అలాగే వైద్య నారాయణ హరి వాళ్ళందరూ కొంత నిర్లిప్తతకి గురయ్యి ఇవాళ మళ్ళీ వాడిని ఉత్తేజపరిచి వాళ్ళ అవసరాలన్నింటినీ కూడా అలాగే టోటల్గా మళ్ళీ ఆసుపత్రిని పునర్వైభవం తీసుకొచ్చే దిశగా స్ఫూర్తిని నింపడం జరిగింది. అలాగే ముఖ్యంగా ఇక్కడ ఏదైతే సీఎం గారు వాళ్ళ టోటల్గా ఇక్కడ అప్పుడు నాన్నగారి నందమూరి తారక రామారావు గారు ఇక్కడ పారిశ్రామిక వాళ్ళని ఏర్పాటు చేయడం, వాళ్ళ మనం చూస్తే వాళ్ళ భౌగోళికంగా వాళ్ళు ఎంతో మనకి ఆస్కారం ఇట్లా పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందడానికి దాని మీద కూడా డిస్కషన్ సీఎం గారు ముఖ్యంగా ఇప్పుడు పూర్తి దృష్టి మన హిందూపూర్ మీదే పెట్టడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఏరోస్పేస్, డిఫెన్స్, దాని తర్వాత ఎలక్ట్రానిక్స్, ఈ మూడు మీద అవి అందరినీ ఇక్కడ బాగా పరిశ్రమలు వచ్చేలా ఈ యొక్క ప్రాంతం అభివృద్ధి కోసం అక్కడ అలాగే ఇక్కడ స్థానికులకు ఉపాధి కలిగించాలని ఒక ఉద్దేశంతో ఈనాడంతా మళ్ళీ నేను కలెక్టర్ గారు కూర్చొని అంతా డిస్కస్ చేయడం జరిగింది. ముఖ్యంగా రైతులకి వాటికి తప్పకుండా మంచి గిట్టుబాటు రేటు వాళ్ళు వాళ్ళ భూమికి ఇచ్చే బాధ్యత నాది అని అందరికీ తెలియజేసుకుంటున్నాను, తెలియజేసుకుంటున్నాను. సో ఎంతోమంది ఇవాళ ముందుకు వస్తున్నారు ఈ ఇక్కడ పరిశ్రమలు వాళ్ళు స్థాపించడానికి. అందుకే డెఫినెట్గా ఇది ఒక మంచి భౌగోళికంగా అన్ని రకాలుగా మనం ఎన్ని అక్కడ మినిస్టర్స్ పాలన కూడా కలవడం జరిగింది. అక్కడ ఢిల్లీకి వెళ్ళి గడ్కరీ గారు కొంత మన రోడ్డు శాంక్షన్ చేయించుకోవడం, ఇలా మొత్తం టోటల్గా ఈ యొక్క ప్రాంత అభివృద్ధి, హిందూపురం పట్టణ అభివృద్ధి కోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం పూర్తిగా అటు వాళ్ళకి మౌలిక సదుపాయాలన్నీ కూడా వాళ్ళ ఆశలకు ఏమీ నిరాశ చెందకుండా వాళ్ళందరికీ ఆశకు తగినట్టుగానే ఇక్కడ భూమి రేటు విషయంలో అయితే అన్నీ కూడా వాళ్ళని సంతృప్తిపరిచేలా, ఇంకా పరిశ్రమలు బాగా వచ్చేలా, ఇక్కడ ఈ ఏదైతే స్థానికులకు ఉద్యోగాలు కల్పించేలా అన్ని మాడ్యూల్స్లో దాని మీద కాన్సన్ట్రేట్ చేయడం, అదే ఈ సమీక్షలో జరిగింది. సార్ ఇప్పటికే ఏపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ ఏపీఎస్సీ భూముల పైన ఇప్పటివరకు ధర ప్రకటించకపోవడంతో రైతుల్లో ఆందోళన. సో నమస్కారం. మన గౌరవ శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ గారుతో ఇవాళ సమావేశం అవడం జరిగింది. హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ మీటింగ్ జరిగింది. అండ్ అలాగే మన నియోజకవర్గానికి సంబంధించిన చాలా ఇష్యూస్ మీద కూడా మేము డిస్కషన్ కూడా జరిగింది.
హాస్పిటల్ సార్ కూడా పర్సనల్గా వెళ్ళి చూడటం జరిగింది. కొంచెం ఇంకా పేషెంట్స్కి ఇంకా ఫెసిలిటీస్ కానీ సౌకర్యాలు కానీ మెరుగుపరచాల్సిన ఆవశ్యకత కనబడింది. ముఖ్యంగా రూఫ్ లీకేజెస్ ఉన్నాయి, అది రిపేర్ చేయిస్తామని హెచ్డిఎస్లో తీర్మానం చేసుకున్నాము. ఫ్రీజర్స్ కొరత ఉందన్నారు మార్చురీ దగ్గర, ఎవరైనా బాడీస్ వస్తే కనుక వాటికి కూడా 2 అమర్చుకోవడానికి ఏర్పాటు చేసుకున్నాము, శాంక్షన్ తీసుకున్నాము. అండ్ అలాగే మార్చురీ, కొత్త మార్చురీకి 79 lakhsకి ప్రతిపాదన పైకి పంపించడం జరుగుతుంది పోస్ట్ మార్టంకి సంబంధించి. అండ్ ప్యాథాలజీ విభాగంలో మనకి అండ్ అలాగే బ్లడ్ కాంపోనెంట్ సపరేటర్ సంబంధించిన ఎక్విప్మెంట్ రెడీగా ఉంది, వరల్డ్ క్లాస్ ఎక్విప్మెంట్ ఉంది, కానీ అవి 2 కూడా పనిచేయట్లేదు. సో 2-3 నెలల్లో ముఖ్యంగా ఫ్రోజన్ మన ప్లాస్మాకి సంబంధించిన దానివల్లే మనకి ఎక్కువ రిఫరల్ చేస్తున్నాము. సో ఆ బ్లడ్ కాంపోనెంట్ సపరేటర్ యూనిట్ని వెంటనే అమల్లోకి తీసుకొచ్చే విధంగా చూసుకోవడానికి మన ఏర్పాట్లన్నీ చేసాము. ఒక 6 ఎక్విప్మెంట్స్ రావాల్సి ఉంది, అది కూడా ఈ వీక్లో వస్తాయి. అది రాగానే డ్రగ్స్ ద్వారా మనం అది పర్మిషన్ తీసుకొని అది కూడా వాడుకలో పెట్టడం జరుగుతుంది. అండ్ సిటీ స్కాన్ యంత్రం సంబంధించి కూడా మనం ప్రజెంట్ అవుట్ సోర్సింగ్ చేస్తున్నాము గురు స్కాన్కి. ప్రజెంట్ మనకి రేడియాలజిస్ట్ కొరత ఉంది కాబట్టి అది కూడా రేడియాలజిస్ట్ వచ్చిన తర్వాత అది కూడా మన ఓన్గా హాస్పిటల్లోనే ఏర్పాటు చేయడం జరుగుతుంది, ఆ సర్వీసెస్ కూడా. అండ్ ఎలక్ట్రికల్ శానిటేషన్ వర్కర్స్ కూడా షోకాస్ ఇవ్వమని చెప్పాము. అండ్ ఫ్రీక్వెంట్గా ఎవ్రీ మంత్ దీన్ని రివ్యూ చేయడం జరుగుతుంది. అండ్ డెఫినెట్గా హాస్పిటల్ని మంచి అంటే రాష్ట్రంలో ఒక మంచి హాస్పిటల్గా ప్రజలందరికీ మెరుగైన వైద్య సదుపాయాలు ఇచ్చే విధంగా మేము చూస్తాము. యాజ్ ఫార్ యాజ్ ఇండస్ట్రీస్కి సంబంధించి ఇందాక మన మిత్రులు ఒక ప్రశ్న వేశారు. సో ల్యాండ్స్కి సంబంధించి ఆల్రెడీ ఏపీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. సో ముందు అభ్యంతరాల సేకరణ జరుగుతుంది. త్వరలోనే ల్యాండ్స్ సంబంధించిన వివరాలు కూడా తీసుకొని మార్కెట్ వాల్యూ అసెస్ చేసి ఎమ్మెల్యే గారు చెప్పినట్టు రైతులకి మెరుగైన ధరని ప్రకటించడం జరుగుతుంది. అది పత్రికాముఖంగా మీ అందరినీ పిలిచి మీకు చెప్పిన తర్వాతే రైతుల దగ్గర నుంచి ల్యాండ్ తీసుకోవడం జరుగుతుంది. ఓకే.